అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ జనరల్గా వాళ్ళకు వాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరు హర్షించరు. జనరల్గా చెప్పాలంటే అదొక రకమైన లాంగ్వేజ్. మనము సింపుల్గా చెప్పాలంటే బూతులు అనుకోండిగా, మరి వాళ్ళ లాంగ్వేజ్లు అదే. అవి తప్ప జనరల్గా ప్రజానాయకుడిగా కానీ జనరల్గా ప్రజలకు ఉపయోగపడే నాయకుడిగా కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎప్పుడు మాట్లాడరు. సరే, ఇప్పుడు గోరింట్ల ఏదో మాట్లాడదామని చెప్పేసి మీడియా ముందుకు అయితే వచ్చాడు. ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఇంటికని కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, నేను డైరెక్ట్గా మీకే చెప్తున్నా, దయచేసి దువ్వాడ శ్రీనివాసరావు గారిని ఎలా సస్పెన్షన్ చేసి పక్కన పెట్టారో తర్వాత ఈయన్ని తీయండి. ఈయన ఫస్ట్ పార్టీ నుంచి తీస్తే పార్టీకి పట్టిన సగం దరిద్రం పోతుంది. ఎస్, సీరియస్గా చెప్తున్నా, పార్టీకి పట్టిన దరిద్రం పోతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే పరమదరిద్రుడు ఈయన. ఎస్, గోరెంట్ల మాధవ్ గారు మీకు కోపం వస్తే రావచ్చు, సారీ ఫర్ దట్. కానీ మీరు చేసే పనులు, ఈయన చేసే పనులు, ఈయన మాట్లాడే భాష ఎట్లా ఉందంటే మీకు అంటే నేను చాలా పాజిటివ్గా చెప్తున్నాను, మీరు పాజిటివ్గానే తీసుకోండి. మీకు ఇది తెలుస్తుందో తెలియట్లేదో కానీ మేము ప్రజల్లో తిరుగుతున్నాము, ప్రజల్లో ఉన్నాం. మీరు ప్రజల్లో ఉన్నారు కాదనట్లేదు, కానీ మేము ప్రజల్లో మీకంటే ఎక్కువ గ్రామ స్థాయిలో తిరుగుతాం కాబట్టి జిల్లాల స్థాయిలో మాకు అంత ఇంత రివ్యూలు వస్తాయి కాబట్టి చెప్తున్నా. ఈయన మీద ఉన్నటువంటి నెగిటివ్ మీ పార్టీకి చాలా నెగిటివ్ అవుతుంది. 100% చెప్తున్నా. ఎందుకంటున్నానంటే ఈయన లాంగ్వేజ్ కానీ, ఈయన చేసే పనులు కానీ, లేకపోతే ఈయన ప్రవర్తించే ప్రవర్తన కానీ చాలా జుప్సకరంగా ఉంది, చాలా అన్యాయంగా కూడా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మాకు రివ్యూలు ఉన్నాయి, మా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. మీ దగ్గరికి అన్ని ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు, ఎందుకంటే మీ స్థాయికి అన్ని ఇన్ఫర్మేషన్ రావాలని కూడా లేదు. మీకుండే ఈ పనుల్లో, మీకుండే ఈ బిజీ షెడ్యూల్ అన్నీ మీరు చూసుకోవాలని కూడా లేదు. కానీ మేము చూసుకోగలుగుతాం, మేము చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈయన్ని కూడా సస్పెండ్ చేయండి. ఈయన్ని సస్పెండ్ చేయండి ఫస్ట్. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఇలా బూతులు మాట్లాడలే. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఇలా అన్యాయంగా ప్రవర్తించలే. కాకపోతే ఆయన ఫ్యామిలీ గొడవలు ఏవైతే ఉన్నాయో, ఆయన పర్సనల్ ఇష్యూస్ ఏమన్నాయో అవి బహిర్గతం చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాడా లేకపోతే ఎవరు చేశారా, ఏం చేశారా అనేది దేవుడికి ఎరిక. కానీ ఆయన పర్సనల్ ఇష్యూస్ మీద ఆయన రూటే వేరు జనరల్గా చెప్పాలంటే. కానీ ఏ రోజు కూడా బూతులు మాట్లాడడం కానీ, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పు చూపించి మాట్లాడాడు, తర్వాత క్షమాపణ కూడా చెప్పాడు. కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మీరు తేడాగా అనుకోవచ్చు, ఇదేంటి మళ్ళీ వైసీపీకి పాజిటివ్గా మాట్లాడుతున్నాడని. నేను వైసీపీకి పాజిటివ్గా మాట్లాడట్లేదు, టీడీపీకి పాజిటివ్గా మాట్లాడట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. దువ్వాడ శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయడము ఒక విధంగా కరెక్టే, నేను తప్పనట్లేదు. కానీ దువ్వాడ శ్రీనివాసరావు గారి కంటే ముందు గోరెంట్ల గారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఎందుకు చేయాలి అంటే ఆ రోజు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు పార్టీకి జరిగినటువంటి నష్టం, పార్టీ ఎంత లోతుకు కూరుకుపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ స్థాయిలో అప్పుడు సీఎం స్థాయిలో ఉండి మీకు అర్థమైందో లేదో కానీ మేము గ్రామ స్థాయిలో ఉన్నాం కాబట్టి మాకు క్లియర్గా అర్థమైంది. ఈరోజు మళ్ళీ మన చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయినప్పుడు అక్కడ చేసినట్టు వావరక్షణకి ప్రజలు ఏం మనిషిరా బాబు అనిపించింది ఆ వీడియో. ఈయన ఆ రోజు చేబ్రోలు కిరణ్ గారి మీదకి ఏదో కొట్టడానికో లేకపోతే ఏదో దాడి చేయడానికో వెళ్ళారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు మ్యాటర్. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళేటప్పుడు మనోడు వెళ్ళకుండా మనోడు అక్కడెక్కడ తిరుగుడు ఎక్కడో ఉన్నాడు, మరి అక్కడికైతే వెళ్ళలే. అక్కడ వేరే నాయకులు బాగా హైలైట్ అయ్యారు. అప్పుడు మనోడి అబ్బా వాళ్ళందరూ వెళ్ళారు, హైలైట్ అయిపోయి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి అని చెప్పేసి అక్కడ ఒక కెమెరామెన్ పెట్టి ఒక ఫోన్ ఇచ్చి నువ్వు ఫోన్లో వీడియో తీయు, నేను వీడి మీదకి వెళ్తా అని చెప్పేసి అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి డ్రామా చేశాడంటే ఆ రోజు మామూలు డ్రామా కాదు అది. అంటే పోలీస్ శాఖలో కదా పనిచేసి నేను ఇంతకుముందు అలా అరెస్ట్ చేసి తరలిస్తున్న వ్యక్తి పైన అలా దాడి చేయొచ్చా? దాడి చేయకూడదు నీకు తెలీదా? సింపుల్ లాజిక్ అబ్బా. పోలీస్ శాఖలోనే ఉన్నతాధికారిగా పనిచేశాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిని దారిలో అడ్డగించి ఆ పోలీసు వాహనాలపైన దాడి చేయకూడదని ఈయనకి తెలియదా? చెప్పండి, సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనే చేశాడు అనుకుందాం, తెలీదా ఆయనకి?
అంత క్లియర్గా వీడియోల కోసం చేస్తున్నాడు అంతని చెప్పేసి అంత క్లియర్గా చెప్పారు కదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ. అంతకు ముందు చేసింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతుంది ఎంట్రీకి కూడా పెరకలేరట. ప్రజానాయకుడా లేకుంటే రాజకీయ నాయకుడా, గోండానా, రౌడీనా, ఇంకేంటి? ఇంకా పార్టీని ఏ స్థాయికి దిగజారుతాడు ఈయన? ఇంకా ఎందుకు ఈయన పార్టీలో పోషిస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ సస్పెండ్ చేసి స్పీక్ అవుతారు పడేయండి సార్. ఫస్ట్ దయచేసి చెప్తున్నా, పార్టీకి కొంచెం పరువైన దొక్కుతుంది. ఇది చాలా పాజిటివ్గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది లేదని చదువుకో సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిలలో బిగించి. జనరల్గా చెప్పాలంటే గత హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగినటువంటి పాలన చాలా 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 దారుణంగా ఉంది. ఇది ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఇది వాస్తవం. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసి తప్పిదమా, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కింద క్యాడర్ చేసిన తప్పిదమా, లేకపోతే ఎవరు తప్పిదం అనేది నేనైతే క్లారిటీగా చెప్పలేను. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారనే విషయం వాస్తవం. అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కానీ ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన తర్వాత కూడా కామ్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎవరు ఇంకా మార్చలేరు, ఇక ఆయన కర్మ. కానీ నేనేమనుకుంటున్నానంటే రాష్ట్రంలో ఇన్ని అన్యాయం జరిగిన ఇంత దౌర్జన్యంగా పరిపాలిస్తారా పరిపాలన, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుండదేమో, కింద స్థాయి క్యాడర్లు మొత్తం దీన్ని రన్ చేశారేమో అని నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈయన చెప్తున్నాడు అరెస్టులు, అక్రమ దందాలు అవన్నీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు తాళలేక, ఇబ్బందులు పడలేక? ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు? మర్చిపోలేదు. కాబట్టే ఆ స్థాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కిందకి తోసేశారు. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నా, ఈ వీడియో మొత్తం నేను కూడా వినదలుచుకోలేదు, ఈ వీడియో కౌంటర్ కూడా నేను ఇవ్వవలసిన లేదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈయన మాట్లాడినటువంటి ఈ రియాక్షన్ చూస్తేనే నాకు ఈ వీడియో మొత్తం వినాలనిపించలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, 100కి 10 సార్లు చెప్తున్నా, గోరంట్ల గారు మీరు బాధపడినా కోపం వచ్చినా నేనేం చేయలేను, కావాలంటే సారీ చెప్తా. ఎందుకంటే ఒక మనిషిని బాధ పెట్టకూడదు కాబట్టి. కానీ మీ ప్రవర్తన బాగాలేదు, మీరు మాట్లాడే మాటలు బాగాలేవు, మీరు చేసే పద్ధతి బాగాలేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే అర్హత మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకుంటానంటే దానికి మేమేం చేయలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలివైన రాజకీయ నాయకుడు అయితే, మీ పార్టీని మీరు కాపాడుకోవాలి అనుకుంటే, మీ పార్టీని మీరు జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే, ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమందిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు మళ్ళీ ప్రజానాయకులుగా మారితే, మీరు మళ్ళీ మంచిగా మారితే అప్పుడు మీకు కావాలంటే మళ్ళీ అవకాశం కల్పిస్తాము, అంతవరకు మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పేసి బయటికి తోస్తేనే పార్టీ బాగుపడుతుంది. బయటకు తోసి ఇప్పుడున్నటువంటి యువకులు, ఇప్పుడున్నటువంటి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. ఇప్పుడు ప్రజలకి చాలా పెద్ద చదువులు చదువుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే పార్టీ అంతో ఇంతో పైకి వస్తుందని నా ఉద్దేశం. అర్థమైంది అనుకుంటా. అర్థం అవ్వకపోయినా నేనేం చేయలేను. నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇది టీడీపీ వాళ్ళకి కోపం వచ్చినా నేనేం చేయలేను, వైసీపీ వాళ్ళకి కోపం వచ్చినా నేనేం చేయలేను. నాకు అనిపించింది నేను చెప్పా. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.